100% గెలుస్తా కన్ఫర్మ్. హరీష్ రావు అవతల ఉన్నది హరీష్ రావు లేని చోట నేను నిలబడా. హరీష్ రావు వేడి నిలబెడతా, అన్న వేడి నిలబడతా. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. నోడిస్తా కూడా ఫ్యూచర్లో ఆయన పైకి వెళ్ళి దిగి వచ్చిన అంటే పైసలు పంచుతాడు. మన 50 కోట్లు 60 కోట్లు వంచడం పబ్లిక్ టాక్. నేను చూడలే మళ్ళా చెప్తాను, నేను చూడలే. తీసుకున్న వాళ్ళు అన్న మాకు ముట్టినాయి అన్నారు. నీకు తిన్నావు కదా, నా మీద ఏమన్నా విమానం ఉంటే నాకు అన్న పడ్డాయి ఓట్లు. ఆ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసిండు, అదే పని మీద ఉన్నా. నెక్స్ట్ హైలైట్ అదే. ఇక అంటే హరీష్ రావు గారు ట్యాంపరింగ్ చేసి గెలిచిర్రా? అరే ఆయన చరిత్రే అది. ట్యాంపరింగ్ చేసి గెలిచిర్రా? ఖచ్చితంగా డౌట్. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి గెలిచిన ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అట్లే గెలిచిరా? టూ థింగ్స్ ఉంటాయి. 30 ఏళ్ళుగా పరిచయం ఉన్న వ్యక్తి వేరు, ఆల్ ఆఫ్ ఎ సడన్ కొత్తగా వచ్చిన వ్యక్తులు వేరు. మొన్న నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళకి ఆ సీట్లు కూడా రాకపోవు. ఏదో భయపెట్టి మాదే నెక్స్ట్ ప్రభుత్వం అని భయపెడితే ఆ ఓట్లు పూలైనాయి అన్ని నియోజకవర్గాల్లో. లేకపోతే కాంగ్రెస్ వేవ్ వేరేలాగా ఉండేది. రేవంత్ రెడ్డి గారు గట్టి పోటీ ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళం కొందాం బీజేపీలకు పోదామని వీళ్ళు ఏదో చిల్లర కార్యక్రమాలు చేస్తారు. కానీ లాస్ట్కి వస్తే ఎందుకు 2 జడ్డ రేవడే బీఆర్ఎస్ ఖతం. There is no BRS in 2028. Only 2 parties, బీజేపీ కాంగ్రెస్. వీళ్ళు అలా మర్జ్ అవుతారు. ఈ ఎక్కడ ఈ బతుకుదేరు లేని నిరుద్యోగులు అంతా పోయి అమెరికా పోతాడు కేటీఆర్. కవిత యాజ్ యూజువల్ హౌస్ వైఫ్. మన హరీష్ పరిస్థితి అధ్వానం ఉంటుంది. బతుకులేక సావలేక ఒక పోరన్ ముందట ఆగమైపోతాయి. అని మీరు ఏమైనా ఆల్టర్నేట్ ఆప్షన్ చూపిస్తారా? అప్పుడు ఏమైనా ఉపాధి కల్పిస్తారా? మేమెందుకు కల్పిస్తామండి? ఆయన దగ్గర లేని పైసనా? మస్తు పైసలు హరీష్ రావు దగ్గర. మీకు చక్రధర్ గౌడ్ గారి దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నాయా హరీష్ రావు గారి దగ్గర? ఏమున్నాయి, ఆయనకు వచ్చే మిత్తి పైసలు లేవు నా దగ్గర. మాగే పిల్లలకి ఫీజులు కట్టాలంటే కూడా ఆలోచించే రోజులు వచ్చేసినాయి. ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఒకనొక సందర్భంలో ఆపద అని చెప్పి మీ ఇంటి ముందుకు వస్తే 1000 లక్షలు ఇచ్చే మనిషి ఈ రోజు పిల్లల స్కూల్ ఫీజు అప్ అండ్ డౌన్స్ కామన్. ఇప్పుడు పూరి జగన్నాథ్ కుక్కలకు తిండి పెట్టే రోజు ఆయన కూడా చూసిండు. అట్లా అని ఇలా రిచ్ కాలేదా? అప్ అండ్ డౌన్స్ వెరీ కామన్. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని తెలిసి మీ నియోజకవర్గ ఒక ఓటర్కి ఫోన్ చేసిన నేను, చక్రధర్ గౌడ్ అన్న ఇంటర్వ్యూకి వస్తున్నాడు, మరి ఏంది పరిస్థితి అని అడిగిన. వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఆయనే స్వతహాగా హైలైట్ అవ్వడం కోసం హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నాడు. వ్యక్తిగతంగా మంచి వ్యక్తే, సాయం కూడా చేస్తాడు, మంచి గుణగణం కలిగిన వ్యక్తే. కానీ రాజకీయాల్లో పైకి రావాలని అంటే హరీష్ రావు లాంటి పెద్ద వ్యక్తిని టార్గెట్ చేయాలని ఉద్దేశపూర్వకంగా చేస్తారు. ఇప్పుడు అది ఎవరి ఉద్దేశం? మీ ఉద్దేశం, ఆయన ఉద్దేశం? మీ ఓటర్ ఉద్దేశం. మా ఓటర్కి నాకు ఓటేసిండి అట్నా? అడిగకపోయారు ఓటేసినా చక్రధర్ గారు. మీ వ్యక్తిత్వం మంచిదే అంటాడు ఆయన. మళ్ళీ ఆయన అభిప్రాయం. ఒకవేళ అభిప్రాయం అట్లా అంటాడు అన్నా అనుకో, ఆయన బానిస చేసినట్టే నేను. సో అతను స్వేచ్ఛ ఉంది, ఏమన్నా అది ఆయన ఇష్టం. అంటే వాస్తవాలు ఉన్నాయా అంటూ నాకు కావాలని. హరీష్ రావు నాకు మ్యాటరే కాదు, అది నా స్టైల్ ఆఫ్ వర్క్లో ఆయన నథింగ్. నాకు ఎవరి సహకారం లేదు వెనక ముందు. దిగిన ఒక్కొక్కడు ఒక్కొక్క ప్యాషన్గా ఉంటాడు. ఇప్పుడు వానుకో 10 ఏళ్ళు సంసారం చేస్తే పిల్లలు పుట్టలే, నీకు ఏడాదికి ఎందుకు పుట్టిందంటే, అరే అది నాకు దైవంతో వచ్చింది ఆరోగ్యం, ఆశీర్వాదం అంతే. ఇప్పుడు నీకు కలగలే అని చెప్పేసి పోయేటోని మీద గులుగుతావా? ఆ పిల్ల నీది కాదంటావా? అది కాదు కదా. అవన్నీ సోషల్ మీడియాలో వెరీ కామన్. ఇంట్లో కూర్చొని కామెంట్ చేసేటోళ్ళ గురించి నేను మాట్లాడా. దమ్ముంటే నాలుగు హరీష్ రావు మీద నిలబడి చూపించిరా, కొట్లాడిరా. ఏదో ఇండిపెండెంట్ లెక్క వారేసుడు కాదు, ఆడు పట్టించుకోడు. మీరు ఒక ఆడియో కాల్ నుండి దానిలో ఏముంది? మొన్న పోస్ట్ చేసిన హరీష్ రావు ఏమని బెదిరిస్తుండు వాళ్ళ మనిషినే. అరే నువ్వు చక్రధర్ కోటేమన్నవాట గారా, బీఎస్పీ కోటేమన్నవాట గారా అన్నాడు. ఆపదలు ఉంటే నేను పైసలు ఇచ్చినా నువ్వు బీఎస్పీ, వై నాట్ కాంగ్రెస్ ఎట్ దట్ టైం, వై నాట్ బీజేపీ, YBSP బికాస్ ఆఫ్ దేర్ ఇస్ చక్రధర్. అంతే. ఇక దీనిలో 100 అవసరం లేదు. ఆ బీఎస్పీలో సిద్దిపేటలో చార్ఎస్ ప్రవీణ్ నిలవాలే, చక్రధర్ ఉన్నాడు. అట్లా చాలా ఉన్నాయి. నాకు ఆయనతో ఇప్పటికీ చెప్తా ఆన్ రికార్డ్స్. ఆయన నా ప్రతి ఇంటర్వ్యూ చూస్తాడు కాబట్టి చూస్తాడా? అన్ని చూస్తాడు. ఈ ఇంటర్వ్యూ కూడా చూస్తాడు? ఖచ్చితంగా చూస్తాడు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు హరీష్ రావు గారు? చూడండి హరీష్ రావు గారు, మీతోటి నాకు పర్సనల్గా ఏది లేదు. నేను ఏ రోజు మీ నుంచి ఏం ఆశించలేదు. మీరు అనవసరంగా నన్నే డిస్టర్బ్ చేసిర్రు. నేను వచ్చినా పైసలు వంచినా పోయినా అన్నట్టు ఉండాలి. మీరు ఏం చేసిర్రు? నీ కింద ఉన్న చెంచాగాళ్ళతోటి
నన్ను అనవసరంగా గెలికినవు. ఓకే. యాటిట్యూడ్ అనేది ఒకటి ఉంటుంది. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు ఇంత తినవు, ఎంత పడుతుందో అంతే తింటావు. అది గుర్తుపెట్టుకోవాలి. నీ మనుషులు చేసిన దానికి కర్మ నువ్వు అనుభవిస్తున్నావు. నీతోటి నేను ఏ రోజు పంచాయతీ పెట్టుకోదలుచుకోలే. నా పనిలో నేనున్నా. నన్ను అనవసరంగా జైలుకు పంపిస్తే కూడా నిన్ను పోనీలే అని వదిలేసిన. సరే ఇవన్నీ కామన్ అని నువ్వు నా కుటుంబాన్ని టచ్ చేసినావు. ఇక నీకు రిలాక్సేషన్ లేదు. 24/7 నువ్వు నేనే. రిలాక్సేషన్ లేదు. నువ్వు అన్యాయంగా సంతోషంగా ఉండే సంవత్సర కాలంగా మీరు ఏం చేయగలిగారన్న హరీష్ రావు గారిని? మరి ఏం చేయాలి? ఏం చేయలేదు చెప్పండి. రిలాక్సేషన్ లేదు అని అంటే మనశ్శాంతి. ఇప్పుడు యథేచ్ఛగా మంచిగా ఆయన ప్రోగ్రాంలు ఆయన చేసుకుంటున్నాడు. అయిపోయిందా? కడుపులో రోగం అట్లే ఉంటే అయిపోయిందా? నీకు కనిపిస్తుందా? ఇప్పుడు నేను ఇట్లున్నా, నా బాడీ లోపల ఏం రోగం ఉంది, నా మనసులో ఏ బాధ ఉందో నీకు తెలుస్తుందా? స్మైల్ నేను కూడా ఇస్తా కెమెరా ముందట, అందరికంటే మంచిగా ఇస్తా. అది కాదు కదా. ఆయన ఫ్రస్ట్రేషన్ ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ని పెట్టుకున్నాడు అండి. కొట్లాడుతాడు హైకోర్టులో. ఆయన ఏడికి లాగినా సుప్రీంకోర్టుకు లాగినా. యూట్యూబ్లో కొట్టండి హరీష్ అని కొడితే చక్రధర్ వస్తుంది పక్కకి. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా తెలుసు మేమిద్దరం తగ్గఫర్ కొట్లాడతామని. ఓకే. నా మీదకి ఎవరినో పంపిస్తాడు. ఎన్ని చేసినా నేను ప్రజలకు మంచిగా చేసినా వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ఇంకా బాగా అవుతా. నువ్వు డౌన్ అవుతుంటావు. హరీష్ రావు గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఆయన దుర్మార్గుడు, దోపిడిదారు ఏదేదో మాట్లాడారు కదా. హరీష్ రావు గారిని మీరు ఇన్నేళ్ల కాలంగా ఇంత విమర్శిస్తున్నా కూడా ఇప్పటి వరకు మీ మీద ఎటువంటి దాడులకు ప్రేరేపించలేదు. అటువంటి వ్యక్తి చెడ్డవాడని మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు నేను ఒక కుక్కను కొట్టాలనుకో సపోజ్, వాచ్మెన్ రాయ్ ఇస్రై అంట, ఓడి కొట్టిండు, వాచ్మెన్ కొట్టి ఓడి చెప్పిండు, మీరు చెప్పారు. హరీష్ రావు కూడా అంతే. ఓ నన్ను కొట్టేది ఉంటే కొట్టడు, అది ఏడ కరుతుందేమో అని, కరితే వాడే చావాలి అని అట్లాంటి వాళ్ళతో చేపిస్తాడు. కానీ విన్నోళ్ళు అయితే ఉంటారు కదా కొట్టుమన్నోడు. వాడు హరీష్ రావు ఏది చేయడు, నల్లిగుట్లోడు చేపిస్తుంటాడు ఏదో. ఎట్లా అన్నా మీ రాజకీయ జీవితం మొత్తం హరీష్ రావేనా? మీకు ఇంకా వేరే ఆలోచనలు ఏం లేవా? ప్రజా శ్రేయస్సు గురించి మీరు మాట్లాడరా? సమస్యల గురించి మీరు ఏ సమస్యలు చెప్తా వినండి. అన్నీ నేనే మాట్లాడితే నియోజకవర్గం నాయకులు ఏం చేస్తారండి? వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దా? మీరు కూడా నియోజకవర్గ నాయకులు కూడా కంటెస్టెడ్ వినండి. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఒక కార్యక్రమం చూస్తాడు, టౌన్ ప్రెసిడెంట్ ఒక కార్యక్రమం చూస్తాడు, మహిళా అధ్యక్షురాలు ఒక కార్యక్రమం చూస్తుంది. మరి ఇంతమంది కార్యక్రమాలు చూస్తే అసలు మిండేని కార్యక్రమం ఓడి చేయాలి నేనే కదా. ఇప్పుడు సమర్థతకు తగ్గ ఇస్తారు. గోల్ కీపర్ ఉంటాడు, వాడి పని వాడు చేస్తాడు. మీరు హరీష్ రావుకి మీరు సమర్థులు, వారిని విమర్శించడానికి మీరు సమర్థులని మీరు భావిస్తున్నారు అంటే వాళ్ళకు పరిపాలనకు సంబంధించి పథకాలకు సంబంధించి మీరు చేసుకోండి. ఈ సంగతి రాకుండా నేను చూస్తా. యాగం చేసే సమయాన రాక్షసులు వస్తే ఖచ్చితంగా ఒకడు కావాలి, రాముడులాగా నిలబడనీకి, లక్ష్మణుడిలాగా నిలబడనీకి. ఆ రాముడు రేవంత్ రెడ్డి అయితే లక్ష్మణుడు చక్రధర్ గౌడ్ అంతే ఖచ్చితం. వాళ్ళది 2029 వరకు రాజకీయ పరంగా వాళ్ళని జీరో చేస్తామండి. వాళ్ళు చేసిన తప్పులు తీస్తాం. ప్రతిదీ ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఆన్ రికార్డ్ మిమ్మల్ని కలవాల్సి వస్తుంది. ఎన్నిసార్లు కలిసినా ఇదే చెప్తే ఒకటండి, వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ఫర్గెట్ ఫర్గివ్ అనేది రెండు లేదు. ఇది ఎందుకంటే వాళ్ళు దోసుకున్నది ప్రజల సొమ్ము, ఖచ్చితంగా బయటికి రావాలి. ఎదుర్కోండి కదా, కేసులు ఎదుర్కొంటే మీకు వచ్చిన నొప్పి ఏమున్నది? ఒకటే ఉరుకుతా అంటావు, మాట్లాడితే స్టే అంటావు, ఇదంటావు. నేను పోలేదా జైలుకి? ఎన్నిసార్లు వల్ల స్టే తెచ్చుకున్నాను ఎప్పుడన్నా? నాగా డబ్బులు లేవా? పోయొస్తా. నువ్వు కూడా వేయరా, నీకు మైలేజ్ బాగా పెరుగుతుంది. నీకు అది ఇప్పుడు అవసరం. అంటే మీరు హరీష్ రావు గారిని దగ్గరుండి మైలేజ్ పెంచే పనిలో ఉన్నారా? చూద్దాం, పోయిన తర్వాత పీడవేంది అనుకుంటుందో కవిత లెక్క, మరి ఏందో చూద్దాము.